హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్ ఈపీఎస్. ఫస్ట్ మనకు జియోలో వచ్చేసి 395 రూపీస్ది రీఛార్జ్ ప్లాన్ ఉంది కదా. మనకి ఈ ప్లాన్ వచ్చేసి 84 డేస్ వస్తుంది. అది కూడా మనకు అన్లిమిటెడ్ డేటా 5 చేస్తుంది కదా. జస్ట్ మనకు 395 రూపాయలకే 84 డేస్ వస్తుంది. మనకి ఈ రీఛార్జ్ ప్లాన్ వచ్చేసి ఫోన్పేలో కానీ, పేటీఎంలో కానీ, గూగుల్ పేలో కానీ ఈ రీఛార్జ్ ఆప్షన్ అనేది చూపిది కదా. చాలామంది ఏమనుకున్నారంటే ఈ ప్లాన్ అయిపోయింది అనుకుంటున్నారు. చాలామందికి తెలియదు కూడా మనకి ఇది రీఛార్జ్ ఎలా చేసుకోవాలనేది. ఈరోజు వీడియోలో మనకి 395 రూపీస్ రీఛార్జ్ ప్లాన్ మనకి ఎలా రీఛార్జ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తా గ్యాస్. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇప్పుడు ఈ జియో 395 రూపీస్ ప్లాన్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి మొత్తం మనకి 84 డేస్ వస్తుంది గైస్. అది కూడా మనకు అన్లిమిటెడ్ డేటా 5G. మీరు ఎంత డేటా వాడినా కూడా మనకు అయిపోదు అన్నమాట. అది కూడా 84 డేస్కే గైస్. మనకు జస్ట్ మనకు 395 రూపాయలకే, అంటే మనకు రౌండ్ ఫిగర్ 400 రూపాయలు అనుకోవచ్చు. జస్ట్ మనకు 400 రూపీస్కే 3 months రీఛార్జ్ చేస్తుంది కదా. అది కూడా మనకు అన్లిమిటెడ్ డేటా 5G. మీరు డేటా ఎంత యూజ్ చేసుకోవచ్చు 5G ఫోన్ ఉన్న వాళ్ళకి. దాంతోపాటు అన్లిమిటెడ్ డేటా కాల్స్ కదా, మీరు ఎంతమందికైనా కాల్స్ చేసుకోవచ్చు అన్లిమిటెడ్ కాల్స్. ఇది వచ్చేసి మనకు జియోలో ఒక బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ కదా. ఎందుకంటే మనకు తక్కువ రేట్కే మనకు ఎక్కువ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి దీంట్లోన. అన్లిమిటెడ్ డేటా 5G ఉంది, అది కూడా 84 డేస్కే కదా. మనకు జస్ట్ 395 రూపీస్. ప్రైస్ చాలా తక్కువ, మనకు డేటా కూడా చాలా ఎక్కువ వస్తుంది కదా. అన్లిమిటెడ్ డేటా మీరు ఎంత వాడినా కూడా అయిపోదు. దీంట్లో మనకు 6GB డేటా కూడా ఇస్తారు మొత్తం 84 డేస్ కలిపి. ఇది మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే మీరు ఏదైనా 5G లేని సిగ్నల్స్లో వెళ్తారు కదా, అక్కడ 4G టవర్ పడి ఉంటుంది. మీరు వచ్చేసి 6GB డేటా వాడుకోవచ్చు. మొత్తం 3 months కలిపి 6GB వేస్తాడు. అది కూడా 4G సిగ్నల్ పడినప్పుడు మాత్రమే. 5G పడిందంటే మాత్రం మీరు అన్లిమిటెడ్ ఎంతైనా వాడుకోవచ్చు. జస్ట్ 4G సిగ్నల్ పడినప్పుడు మాత్రమే ఈ 6GB డేటా అనేది యూజ్ అవుతుంది. మనకి జియో 395 రూపీస్ ప్లాన్ వచ్చేసి ఓన్లీ 5G మొబైల్స్కి మాత్రమే వర్క్ అవుతుంది కదా. మీరు ఒకవేళ 4G ఫోన్ వాడుతున్నట్లయితే ఈ ప్లాన్ అనేది మనకు వర్క్ కాదు. ఒకవేళ వేయించుకున్నా కూడా మీరే లాస్ అవుతారు. మనకు వర్క్ అయితే అవుతుంది, కానీ మనకు డేటా అనేది అన్లిమిటెడ్ రాదు కదా. మనకు మీరు ఒకవేళ ఇది 4G డేటా ఫోన్లో వేసుకుంటే జస్ట్ మనకు కాల్స్ ఒకటి వస్తాయి, అన్లిమిటెడ్ కాల్స్ ఎంత మాట్లాడచ్చు. దాంతోపాటు 6GB డేటా ఇస్తారు కదా. మనకు మొత్తం 3 నెలలకు కలిపి 6GB డేటా ఇస్తాడు. మీరు ఒకవేళ 4G ఫోన్ వాడుతున్నట్లయితే. 5G ఫోన్ వాడుతున్న వాళ్ళకి మాత్రం ఇది ఒక బెస్ట్ ప్లాన్. మీరు ఒకవేళ 4G ఫోన్ వాడుతున్నట్లయితే ఈ ప్లాన్ అనేది వేసుకోవద్దండి. ఇప్పుడు గైస్ ఈ ప్లాన్ మనకు ఎలా రీఛార్జ్ చేసుకోవాలంటే ఇది మనకు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ ఇలాంటి యాప్స్లో ఏమి ఉండదు. ఇది అసలు మనకి చూపిది కూడా ప్లాన్ కూడా. మనకి ఇది రీఛార్జ్ ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ గైస్ మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి మై జియో యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఆల్రెడీ చాలామంది వాడుతూనే ఉంటారు. ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకోలేకుంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి మై జియో యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. అది కూడా మనకు జియో యూజర్స్ మాత్రమే. మై జియో యాప్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకు పైన రీఛార్జ్ సెక్షన్ అనేది ఉంటుంది కదా. మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తాను. మనకి దీంట్లో రీఛార్జ్ ఆప్షన్ అనేది ఉంటుంది మీకు సైడ్ కార్నర్లోన. మనం ఈ రీఛార్జ్ ఆప్షన్ వచ్చిన వెంటనే మనకి దీంట్లో చాలా ప్లాన్స్ అనేవి చూపిస్తాయి. మీరు లాస్ట్ కింద స్క్రోల్ చేస్తే వాల్యూ అనే సెక్షన్ ఉంటుంది కదా, దాంట్లో మనకి ఈ ప్లాన్ ఉంటుంది. 395 రూపీస్ ప్లాన్ అనేది చూపిస్తుంది. మీరు దాని మీద రీఛార్జ్ చేసినప్పుడు మీకు డైరెక్ట్గా అది ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేకుంటే నెట్ బ్యాంకు, డెబిట్ కార్డ్ చాలా ఆప్షన్స్ అనేది చూపిస్తుంది. మీరు రీఛార్జ్ ఆప్షన్ వచ్చిన వెంటనే మనకి ఇది ఫోన్పేలోకి అనేది తీసుకోబోతుంది. మీరు డైరెక్ట్ అక్కడ నుంచి పే చేసి ఈ రీఛార్జ్ అనేది వాడుకోవచ్చు కదా. మనకి ఇది 100% అనేది వర్క్ అవుతుంది అన్ని 5G ఫోన్లు కూడా. ఇప్పుడు నేను వాడుతున్నా కూడా ఇదే ప్లానే కదా. మనకు 395 రూపీస్ ప్లానే. ఇది మాత్రం ఒక బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ అని చెప్పొచ్చు. ఇంతే కదా ఈ వీడియో అనేది మనకు చాలామందికి తెలియదు రీఛార్జ్ ఎలా చేసుకోవాలనేది. అలాంటి వాళ్ళ కోసం కూడా ఈ వీడియో చేస్తున్నా కదా. ఈ వీడియో అందరికీ షేర్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఇది వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇంతే కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ లేకుంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.